అమెరికాలో ఓ బాలుడి మృతికి సంబంధించిన కేసులు ఫ్లోరిడా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబానికి 2,624 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే అమెరికాలోని ఓర్లాండ్లో టైర్ శాంసన్ అనే 14 ఏళ్ల బాలుడు 2022లో తన ఫుట్బాల్ టీంతో కలిసి ఐకాన్ పార్క్కు వెళ్లాడు. ఆ సమయంలో సదరు బాలుడు ఫ్రీఫాల్ టవర్ ఎక్కాడు. అయితే ఒక రైడ్లో 129 కిలోగ్రాముల బరువు మాత్రమే టవర్ మోయగలదు. కానీ ఆ సమయంలో శాంసన్ బరువు 173 కిలోగ్రాములు ఉండగా బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ సిబ్బంది ఆ బాలుణ్ణి రైడ్కు వెళ్లేందుకు అనుమతించారు. ఈ క్రమంలోనే రైడ్ చేస్తుండగా శాంసన్ పెట్టుకున్న సీటు బెల్ట్ ఊడిపోవడంతో అతడు 70 అడుగుల దూరంలో ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాడు. అయితే కార్పొరేషన్ల నిర్లక్ష్యం వల్లే శాంసన్ మృతి చెందారని బాధితులు ఫ్లోరిడాలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాలుడి మృతికి కారణమైన రైడుకు సంబంధించిన తయారీదారులు ప్రయాణికుల భద్రత కంటే లాభాల మీదనే ఎక్కువగా దృష్టి సారించారని బాధితుల తరపు న్యాయవాదులు ఆరోపించారు. అందువల్లే ఓ బాలుడు మృతి చెందాడని, దీనికి తగిన పరిణామాలు వారు ఎదుర్కోవాల్సిందేనని వాదించారు. ఈ క్రమంలోనే శాంసన్ మృతి కేసుపై విచారణ జరిపిన ఫ్లోరిడా కోర్టు మృతుడి కుటుంబ సభ్యులకు $310 మిలియన్ భారత కరెన్సీలో 2,624 కోట్లు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో రైడ్ తయారీ, నిర్వాహక సిబ్బంది, మృతుడి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి $155 మిలియన్, 1,312 కోట్ల చొప్పున అందించనున్నారు. అయితే కార్పొరేషన్లు భద్రతా విషయంలో జవాబుదారీతనం తీసుకురావాలని ఈ తీర్పునిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ తీసుకోవాలని ఆదేశించింది.